కాకినాడ జిల్లా జగ్గంపేటలో శిథిలావస్థకు చేరుకున్న సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని 10 లక్షల మండల పరిషత్ నిధులు వెచ్చించి తాత్కాలిక వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. స్థానిక కోనేటి వీధిలో గల ఎస్వీఎస్ అప్పలరాజు ఇంటి ఎదురుగా ఉన్న పాత మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వంటగది, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్ వసతులతో ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం హాస్టల్ విద్యార్థులందరికీ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సమకూర్చిన ప్లాస్టిక్ చాపలు ఎమ్మెల్యే నెహ్రూ అందించారు. ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్తకొండబాబు, బచ్చల సుధీర్ గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న భవనం కూలిపోయే పరిస్థితుల్లో ఉండడంతో మండల పరిషత్ నిధులు 10 లక్షల రూపాయలతో తాత్కాలికంగా వీరికి వసతి కల్పించడం జరుగుతుందని, తొందరలోనే హాస్టల్ నిర్మించడానికి ప్రభుత్వ సహకారం తీసుకుంటామని హాస్టల్ విద్యార్థులకు చెప్పిన అనంతరం ఇన్వెర్టర్ బహుకరిస్తున్న కొత్తకొండబాబుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ, వేములకొండ జోగారావు, సత్తి సదాశివరెడ్డి, వైభోగుల కొండబాబు యాదవ్, నాండ్ల చిరంజీవి, సందక శంకర్, నేదూరి గణేష్, మారుకుర్తి రాజు, పెద్దాపురం ఏఎస్డబ్ల్యూఓ శ్రీమతి వాణి, వసతి గృహ సంక్షేమం అధికారులు ప్రభాకర్ మరియు రోజా తదితరులు పాల్గొన్నారు. చేపలు లేని వాళ్ళు రండి. ఎంతమంది అయితే అంతమంది ఎస్సీ సమాజ వర్గానికి చెందినటువంటి పిల్లలకి పరిశుభ్రమైనటువంటి టెంపరీ హాస్టల్ను మనం నిర్మాణం చేసుకున్నాం. అంటే ఓ స్కూల్ బిల్డింగ్ కొత్తగా నిర్మాణం చేయడంలో ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది. దీనికి 10 లక్షల రూపాయలు పెట్టి రిపేర్లు చేయించి మండల గ్రాంట్ 10 లక్షలు కూడా మండల గ్రాంట్ తోటి రిపేర్ చేయించి పడిపోతున్నటువంటి బిల్డింగ్ నుంచి పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు లేకుండా పరిశుభ్రంగా ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడ వాళ్ళు మంచి చదువుకోవాలి అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులకు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ అంత స్థాయికి ఎదగకపోయినా దరిదాపుల్లోకి వెళ్ళి వీళ్ళందరూ మంచి విజ్ఞానవంతులు కావాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానికి కావలసినటువంటి వనరుల్లో భాగంగా మన కొత్త కొండబాబు గారు ఇలా అడిగిందే తడువుగా ఒక ఇన్వర్టర్నే, అంటే 4 ఫ్యాన్లు 4 ట్యూబ్ లైట్లు పనిచేసే ఇన్వర్టర్నే వెంటనే ఇప్పుడే తెప్పించేస్తాడు. కాబట్టి ఆయనకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి జోగారావు గారు ఏం చేస్తారో చూద్దాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పెట్టా ప్రభాకర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, బాయ్స్ హాస్టల్ జగ్గంపేట అండి. ఆ పాత హాస్టల్ బిల్డింగ్ కూలిపోయే స్థితిలో ఉందని చెప్పి
గతంలో 2-3 సార్లు శాసనసభ్యుల వారిని, గత ప్రభుత్వ శాసనసభ్యుల వారిని కలిసాము. కాకపోతే ఆయన గవర్నమెంట్కి నివేదించి చూస్తామనేసి అన్నారు. అయినా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారిని ఒక శనివారం పూట కలిసి మాట్లాడాం. నేను మాట్లాడి విషయం చెప్పానంటే ప్రాబ్లం ఇది, బిల్డింగ్ కూలిపోయేలా ఉంది, 150 మంది పిల్లలు ఉన్నారు, అక్కడ కొంచెం శ్రేయస్కరం కాదండి, ప్రమాదకరంగా ఉందని చెప్పి నేను హాస్టల్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే సార్ నెహ్రూ గారు హాస్టల్కి వచ్చి విజిట్ చేసి పరిస్థితులు చూసి ఈ హాస్టల్లో పిల్లల్ని ఉంచడం అస్సలు శ్రేయస్కరం కాదు, ఇది చాలా ప్రమాదకరంగా ఉంది, దీన్ని ఇమ్మీడియట్గా వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తే నేను ఇక్కడ కొత్త హాస్టల్ శాంక్షన్ చేసి కొత్త బిల్డింగ్ కట్టి ఇస్తాను, ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత మీరు దీంట్లోకి వచ్చే వరకు మీకు వేరే ఆల్టర్నేట్ బిల్డింగ్ చూపిస్తానని చెప్పి ఇప్పుడు ఉన్న ఈ స్కూల్ భవనం రిపేర్ చేయించి పిల్లలకు అందుబాటులో ఉండేలాగా అన్ని సదుపాయాలు, ఫ్యాన్లు, ఇన్వర్టరు, బాత్రూమ్స్, కిచెను, స్టోరు వంటి అన్ని సదుపాయాలు కల్పించి ఈ రోజున ఈ ప్రారంభోత్సవానికి వచ్చి ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి వెళ్ళారండి. దీనికి మా పిల్లలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఎప్పుడు కూలిపోద్దో అనే భయాందోళనతో ఉన్నాం, చదవలేకపోతున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాకు చాలా ఆనందకరంగా ఉందండి. మాకు భయభ్రాంతులు లేకుండా హ్యాపీగా పడుకోవడానికి, చదువుకోవడానికి అవకాశం కల్పించినటువంటి నెహ్రూ గారికి వాళ్ళు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు.